దేవుడు ఎవరికి బాకీ ఉండడో రుణపడి ఉండడో. మనం ఇచ్చేటప్పుడు చాలా నష్టపోతున్నట్లుగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అదే కనుక తెలిసిన వాడైతే, అరే ఇంట్లో బస్తా వడ్లు ఉన్నాయిరా, ఒక అరబస్తా వడ్లు తీసుకెళ్ళి పొలంలో జిమ్మేసేద్దాం, ఈ అరబస్తా వడ్లు మనం ఇంట్లో ఆడించుకుని తింటా ఉందాం అని అనుకుంటారు. అప్పుడేమవుతుందనంటే ఈ అరబస్తా వడ్లు తినడానికి ఇంట్లో ఉంచుకుని అరబస్తా పొలంలో జిమ్మాడు కదా, రేపటి రోజున 10 బస్తాలు వడ్లు ఇంట్లోకి వస్తాయి. ఎప్పుడు వెదజల్లాడు కదా పొలంలో, అది పంట వస్తుంది. దేవుని దృష్టిలో కూడా అంతే. నీ దగ్గర ఉన్న దానిలోనే నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అలా కాకుండా ఈ బస్తాడు వడ్లు నువ్వు ఆడించుకుని నువ్వే 6 నెలలు తిన్నావు అనుకో, ఇక తర్వాత పంట ఉండదు. అందుకని ప్రభు చెప్పాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, బిగబట్టి దరిద్రులైన వారు కలరంట. దేవునికి నువ్వెప్పుడు కూడా నీ శక్తి కొలది, నీ కష్ట స్థితిలోనే నువ్వు దేవుడిని కనపరుచుకోవడం నేర్చుకో.